నువ్వు చేసే నీ పనిని ఆపకు మిత్రమా, ఆపకు. నువ్వు అనుకున్నది సాధించేదాకా నువ్వు చేసే పనిని మాత్రం అస్సలు ఆపకు. ఎవరు ఎన్నన్నా సరే నువ్వు పట్టించుకోకు. ఎవరు ఎన్నన్నా సరే వాటిని వదిలేసి నీ పనిని చేస్తూనే ఉండు మిత్రమా. ఏదో ఒక రోజు నువ్వేంటో ఈ ప్రపంచానికి ఖచ్చితంగా తెలుస్తుంది. అరే వీడు చెయ్యలేడు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఏది చెయ్యలేవు, నువ్వు గెలవలేవు, నీకు గెలుపు అనేది అస్సలు అసాధ్యం. నువ్వా ఈ పని చేస్తున్నావా? నీకు అసలు ఈ పనిలో సక్సెస్ అనేది అస్సలు రాదు, అది అసలు నీకు అసాధ్యం. గొప్ప గొప్ప వారే చెయ్యలేకపోయారు, నువ్వు చేస్తున్నావా? నీకు అసలు అది అసాధ్యం. ఒకసారి నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూసుకోకపోతే ఇప్పుడన్నా ఒకసారి చూసుకోపో. నీకంత టాలెంట్ లేదు, నువ్వు చేయలేవు, నువ్వు గెలవలేవు. పనికొచ్చే పని ఏదైనా చేసుకోపో, ఇవన్నీ నీ చేత కావు. ఇలా అనేవారు అంటూనే ఉంటారు, ఎగతాళి చేసేవారు చేస్తూనే ఉంటారు మిత్రమా. నువ్వు ఇవన్నీ విని నిరాశ చెందకు మిత్రమా. ధైర్యంతో ఉండు. గెలవాలి అని అనుకొని ముందుకి ఒక్క అడుగు వేసినప్పుడు నిన్ను నిరాశపరచడం కోసం, వెనుకడుగు వేపించడం కోసం, నిన్ను బాధ పెట్టడం కోసం, ఇలా ఇంకా నిన్ను ఎగతాళి చేయడం కోసం ఎంతో మంది ఎదురు చూపులు చూస్తూ ఉంటారు మిత్రమా. అవును, నువ్వు ధైర్యంతో గెలవాలి అని అనుకుని ఒక్క అడుగు ముందుకు వేసినప్పుడు నిన్ను నిరాశపరచడానికి, వెనకడుగు వేపించడానికి, నిన్ను బాధ పెట్టడానికి, ఇలా ఎగతాళి చేయడానికి ఎంతో మంది ఎదురు చూపులు చూస్తూనే ఉంటారు మిత్రమా. ఇలాంటి వారిని పట్టించుకోకు. అది అసలు అలా పట్టించుకోకుండా ఉండడం అయితే నా వల్ల అవ్వడం లేదు, నేను అలా ఉండలేకపోతున్నాను అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే నీలో ధైర్యం అనేది లేదు అని అర్థం. మిత్రమా, నీ గెలుపు కోసం నువ్వే ధైర్యంతో, పట్టుదలతో నువ్వే ఉండాలి. నువ్వే అన్నిటినీ ఎదుర్కోవాలి. ఓటమికి ఎదురెళ్ళి ఆ ఓటమిని కూడా నువ్వే ఓడించాలి. ఇలా అన్నీ నువ్వే చెయ్యాలి, నువ్వే మొయ్యాలన్నీ. ఎందుకంటే గెలుపు తర్వాత వచ్చే ఆనందం, విజయం అన్నీ నీవే కాబట్టి. మిత్రమా, అనేవారు అంటూనే ఉంటారు, నువ్వు చేసే నీ పనిని మాత్రం అస్సలు ఆపకు. నువ్వు చేసే నీ పనిని మాత్రం చేస్తూనే ఉండు మిత్రమా. వెనకడుగనేది అస్సలు వేయకు, నిరాశ చెందకు. నువ్వు అనుకున్నది సాధించేదాకా నీ పరుగుని ఆపకు మిత్రమా. అనుకునేవారు అనుకుంటూనే ఉంటారు, ఏమనుకుంటారో అనుకోని, కానీ నువ్వు అనుకున్నది సాధించేదాకా ఆగకు మిత్రమా. నీ ప్రయత్నాన్ని కూడా ఆపకు. ఇది గుర్తుంచుకో. ఎంతటి వాడికైనా సరే ఈ విమర్శల బాధ అనేది అస్సలు తప్పదు మిత్రమా. సింహానికైనా సరే అది తప్పదు. సింహానికి కూడా ఈగల బెడద అనేది తప్పదు కదా. అలాగే నువ్వు నిజంగా నీ జీవితంలో ఎదగాలి అని అంటే ఈ విమర్శలని పట్టించుకోకు. అవును మిత్రమా, నీ జీవితంలో నువ్వు నిజంగా ఎదగాలి అని అంటే ఈ విమర్శలను పట్టించుకోకూడదు. ఒకరోజు అస్తమిస్తున్న సూర్యుడు అన్నాడట, నా పని ఇక ఎవరు చేస్తారు అని. ఆ పని నేను చేస్తాను ప్రభు అన్నదట ఆత్మవిశ్వాసంతో నిండిన ప్రమిద. సూర్యుడి వెలుగు పగలు మాత్రమే దారిని చూపుతుంది మిత్రమా, కానీ ఆత్మవిశ్వాసం అనేది అన్ని వేళలా దారి చూపిస్తూనే ఉంటుంది మిత్రమా. కనుక ఏది వీడకపోయినా సరే ఈ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వీడకు. ఇదొక్కటి ఉంటే చాలు వీడిన వాటన్నిటినీ తిరిగి తీసుకొని రావడానికి. ఎవరు ఎన్నన్నా సరే పట్టించుకోకు, లెక్క చేయకు. అనుకున్నది సాధించేదాకా ఆగకు, నీ ప్రయత్నాన్ని కూడా ఆపకు నువ్వు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.